అందరికీ నమస్కారం. తిరుమల శనివారాలు ప్రారంభం. చాలా శక్తివంతమైన గడియలు. పురాటి సమాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి. అయితే మనలో చాలామందికి తిరుమల శనివారాల గురించి తెలియకపోవచ్చు. ఈ పురాటి సమాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని, వారి కుటుంబాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ తిరుమల శ్రీనివాసుడు వరమిచ్చాడు. మరి ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారాల విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాటి మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పురాటిసి మాసం గురించి మనలో చాలామందికి అసలు తెలియదు. అయితే ఈ పురాటిసి మాసం కోనే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడు భూమిపై అవతరించిన మాసం కాబట్టి ఈ పురాటిసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటారు. ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి పురాటిసి మాసం ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీతో పురాటిసి మాసం అనేది ముగుస్తుంది. సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అయితే ఈ పురాటిసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. తద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అయితే ఈ పురాటిసి మాసంలో మొత్తం 4 తిరుమల శనివారాలు అనేవి వచ్చాయి. సెప్టెంబర్ 20వ తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది. అలాగే సెప్టెంబర్ 27వ తేదీన 2వ తిరుమల శనివారం, అక్టోబర్ 4వ తేదీన 3వ తిరుమల శనివారం, ఇక చివరిగా అక్టోబర్ 11వ తేదీన 4వ తిరుమల శనివారం. ఈ పురాటిసి మాసం వచ్చేలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసివేయండి. అలాగే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించండి. అలాగే దీపారాధన చేసుకోవడం చాలా ముఖ్యం. మీ పూజా గదిలో పెట్టుకోండి. ఈ పురాటిసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అంతాను స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజించుకుంటే లక్ష్మీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లోకి అడుగు పెడతాడు. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ తిరుమల శనివారాల్లో ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజా గదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామిని మీరు పూజించుకోవాలి. విశేషంగా ప్రతి తిరుమల శనివారం నాడు స్వామివారికి అత్యంత ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి దీపారాధన చేయాలి. అదేవిధంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సకల పాపాలన్నీ తొలిగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. అయితే శనివారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను తుంచకూడదు. కాబట్టి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఒకరోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులను సిద్ధం చేసుకోండి. ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని విశేషంగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల దండలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా సన్నజాజి పూలు, గులాబీ పూలు, గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం మీకు కలుగుతుంది. ఇక తిరుమల శనివారం పూజలో అతి ముఖ్యమైనవి తులసి దళాలు. తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి. తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను పూజా గదిలో పెట్టుకుని స్వామివారిని పూజించుకోవచ్చు. ఈ విధంగా స్వామివారిని అందంగా అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేయాలి. పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు, అక్షింతలు సమర్పించి వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాల పూజను ప్రారంభించుకోవాలి. ఈ తిరుమల శనివారాల పూజకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ తిరుమల శనివారాల పూజలో ఆడవారు భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులను ధరించి నిండు ముత్తైదుల వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపాలను వెలిగించాలి లేదా మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. అయితే పిండి దీపాలు వెలిగించేవారు బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదను తయారు చేసుకోండి. దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి 2 వత్తులు కానీ 5 వత్తులు కానీ వేసి దీపారాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా 2 దీప ప్రమిదలు వెలిగించాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీవారికి నివేదించాలి.
లేదా ఒక చిన్న బెల్లం ముక్కని సమర్పించినా సరిపోతుంది. అలాగే మీ స్తోమతను బట్టి 2 రకాల పండ్లను కూడా నివేదించుకోవచ్చు. గోవిందనామాలు చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి, లేదా 21 సార్లు అయినా చదవండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కూడా మీరు జపించవచ్చు. మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పాలతో స్వామివారిని అభిషేకించి పసుపు అలాగే కుంకుమతో అర్చించి స్వామివారికి నమస్కారాన్ని చేసుకోండి. తిరుమల శనివారాలు చేసేవారు మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోండి. అదేవిధంగా ఒక చిన్న కలశంలో నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక చివరిగా స్వామివారికి హారతి సమర్పించండి. ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పిస్తే శ్రీనివాసుడి మనసు మంచులాగా కరిగిపోతుంది. అలాగే స్వామివారికి సాంబ్రాణి పొగను సమర్పించి చివరిగా 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చాలా సులభంగా పోరాడేసి మాసంలో వచ్చే ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి అఖండ రాజయోగాన్ని పొందండి. ఈ 4 తిరుమల శనివారాల్లో విష్ణుమూర్తిని పూజించడం కుదరకపోయినా కనీసం ఒక్క తిరుమల శనివారంలోనైనా సరే వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఇక మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే శని ఏల్దశలో కులదోషాలతో బాధపడేవారు ఈ తిరుమల శనివారాలు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఎన్ని దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి. ఈ పురాటిసి మాసానికి ఇంకో విశిష్టత కూడా ఉంది. ఈ పురాటిసి మాసంలో లక్ష్మీదేవి భూమికి వచ్చి తనను పూజించే భక్తులకు విపరీతమైన ధనాన్ని ప్రసాదించి కుటుంబంలో సుఖశాంతులను ప్రసాదిస్తుందట. కాబట్టి ఈ పురాటిసి మాసంలో వెంకటేశ్వర స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీళ్ళంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ పురాటిసి శనివారాల్లో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారాన్ని చేసుకోండి. ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఎలాంటి సమస్యలైనా వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా ఈ తిరుమల శనివారాల్లో తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే మీకు మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అదేవిధంగా పురాటిసి మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. నెల రోజులు కాకపోయినా కనీసం తిరుమల శనివారాల్లో మాత్రం తప్పనిసరిగా మాంసాహారానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి పుట్టిన ఈ పురాటిసి మాసంలో అంటే సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు ఎవరైతే తిరుమల శ్రీనివాసుని పూజిస్తారో అలాంటి వారి జీవితంలో ఉన్న అన్ని కష్టాలనే తొలగిపోయి ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ పురాటిసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి. ఖచ్చితంగా అద్భుతమైన మార్పులను మీరు గమనిస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.